గురుభ్యో నమః. మకర రాశి వార్షిక రాశి ఫలం 2026. మకర రాశి చక్రంలో 10వ రాశి. దీని అధిపతి గ్రహం శనిదేవుడు. మకర రాశిని రాశి చక్రంలో అత్యంత ఆచరణాత్మక మరియు క్రమశిక్షణ గల రాశుల్లో లెక్కిస్తారు. ఈ రాశి జాతకుల స్వభావంలో గంభీరత, సహనం మరియు బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి. 2026 సంవత్సరం మకర రాశి జాతకులకు ఆత్మపరిశీలన, క్రమశిక్షణ మరియు దీర్ఘకాలిక పురోగతి యొక్క సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు త్వరిత ఫలితాల కంటే గట్టి పునాదులు వేయడం నేర్పిస్తుంది. గతంలో అస్థిరత లేదా అడ్డంకులున్న రంగాలు ఇప్పుడు క్రమబద్ధమైన మెరుగుదల కనిపిస్తుంది. కెరీర్ మరియు ఆర్థిక జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి, కానీ స్థిరమైన లాభాలు కూడా లభిస్తాయి. సంబంధాల్లో ఆచరణాత్మక ఆలోచన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆరోగ్యం, విద్య మరియు ప్రయాణ విషయాల్లో సమతుల్యం పాటిస్తూ సాగడం ఈ సంవత్సరం పొడుగునా లాభం ఇస్తుంది. జనవరి. మకర రాశి వారికి ప్రణాళిక మరియు క్రమశిక్షణ యొక్క నెలగా ఉంటుంది. కెరీర్లో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. అవి భవిష్యత్ దిశ నిర్ణయిస్తాయి. ఉద్యోగులు పెద్దల నమ్మకం లభిస్తుంది. వ్యాపారంలో నిదానంగా ప్రారంభమవుతుంది, కానీ సరైన వ్యూహం అవసరం. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు ఆలోచించి చేయండి. ఆరోగ్యంలో చలితో సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సహకారం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆచరణాత్మక వైఖరి పాటించండి. విద్యార్థులు లక్ష్యాలు నిర్ణయించుకొని ముందుకు సాగుతారు. ఫిబ్రవరి. మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెంచే సమయం. కెరీర్లో నిలిచిపోయిన పనులు వేగం పట్టుకుంటాయి మరియు ఉద్యోగంలో స్థిరత్వం అనుభవంలోకి వస్తుంది. వ్యాపారంలో కొత్త సంపర్కాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు ఆదాయంలో కొత్త మార్గాలు కనిపించవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో సాంగత్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాల భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు కొత్త అనుభవాలు వస్తాయి. మార్చ్. మకర రాశి వారికి కష్టాన్ని ఫలితం ఇచ్చే నెల. కెరీర్లో మీ శ్రద్ధకు ప్రశంస లభిస్తుంది. ప్రమోషన్ లేదా కొత్త పాత్ర సూచనలు కనిపించవచ్చు. వ్యాపారంలో విస్తరణ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. పొదుపు పెరుగుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో సకారాత్మక వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితంలో స్థిరత్వం వస్తుంది మరియు నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులకు పరీక్ష లేదా పోటీల్లో మంచి నైపుణ్యం చేయగలరు. ప్రయాణం నుండి లాభాలు మరియు ప్రేరణ లభిస్తాయి. ఏప్రిల్. మకర రాశి వారికి సహనం మరియు వివేకం యొక్క సమయం. కెరీర్లో పని ఒత్తిడి పెరగవచ్చు, కానీ ప్రణాళిక విజయవంతమవుతుంది. వ్యాపారంలో పోటీ ఉంటుంది. రిస్క్ నుండి దూరంగా ఉండండి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించండి. ఆరోగ్యంలో అలసట లేదా ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితంలో సంభాషణ అవసరం. విద్యార్థులకు నియమిత అభ్యాసంపై దృష్టి పెట్టండి. ప్రయాణాన్ని పరిమితం చేసుకోండి మరియు విశ్రాంతి ప్రాధాన్యత ఇవ్వండి. మే. మకర రాశి వారికి పురోగతి మరియు సంతృప్తి యొక్క నెలగా ఉంటుంది. కెరీర్లో పెద్ద విజయం లేదా గౌరవం లభించే అవకాశం. ఉద్యోగులకు కొత్త బాధ్యత వస్తుంది. వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలో మధురంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లేదా వ్యక్తిగత అభివృద్ధి సహాయపడుతుంది. జూన్. మకర రాశి వారికి సమతుల్యత నిలబెట్టుకునేలా. కెరీర్లో స్థిరత్వం కొనసాగుతుంది మరియు కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి. వ్యాపారంలో పెట్టుబడి ఆలోచించి పెట్టండి. ఆర్థిక స్థితి సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్యంలో దినచర్యపై మెరుగుపరచుకోవడం అవసరం. కుటుంబంలో సంబంధాలు బలంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో సకారాత్మక మార్పు వస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసం చదువుకుంటారు. పనితో సంబంధం ఉన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు కొత్త అవకాశాలు తెరుస్తుంది. జూలై. మకర రాశి వారికి జాగ్రత్త అవసరమైన సమయం. కెరీర్లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది మరియు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు వాయిదా వేయండి. ఆర్థిక స్థితిలో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంలో బలహీనత లేదా నిద్రలేమి ఉండొచ్చు. కుటుంబంలో భేదాభిప్రాయాలు సంభవించే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో అపోహల నుండి దూరంగా ఉండండి. విద్యార్థులకు అదనంగా కష్టపడాల్సి రావచ్చు. ప్రయాణం నుండి దూరంగా ఉండడం మంచిది. విశ్రాంతి అవసరం. ఆగస్టు. మకర రాశి వారికి మెరుగుదల మరియు స్థిరత్వం యొక్క నెల. కెరీర్లో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. వ్యాపారంలో క్రమంగా లాభం
పెరుగుతుంది. ఆర్థిక స్థితి సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సాన్నిధ్యం పెరుగుతుంది. విద్యార్థులు మెరుగైన ఏకాగ్రత చదువుకుంటారు. చిన్న ప్రయాణాలు లాభం ఇస్తాయి మరియు మనసుకు తాజాదనం వస్తుంది. సెప్టెంబర్ మకర రాశి వారికి విజయాల సమయం. కెరీర్లో అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల సాధ్యమే. వ్యాపారంలో పెద్ద లాభం లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతృప్తి మరియు సుఖశాంతులు ఉంటాయి. ప్రేమ జీవితంలో సంబంధాలు బలంగా ఉంటాయి. విద్యార్థులు పరీక్ష లేదా ప్రాజెక్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది మరియు కొత్త సంపర్కాలు ఏర్పడతాయి. అక్టోబర్ మకర రాశి వారికి ప్రభావం మరియు గుర్తింపు తెచ్చే నెల. కెరీర్లో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత లభిస్తుంది. నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ఆరోగ్యం శక్తివంతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితంలో విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సామాజిక మరియు వ్యాపార ప్రయాణాలకు లాభం కలుగుతుంది. నవంబర్ మకర రాశి వారికి స్థిరత్వం మరియు పరిపక్వత యొక్క సమయం. కెరీర్లో కొత్త పాత్ర లభించే అవకాశం ఉంది. వ్యాపారం నిరంతరం లాభం ఉంటుంది. ఆర్థిక స్థితి సురక్షితంగా ఉంటుంది మరియు సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి కొనసాగుతుంది. ప్రేమ జీవితంలో భావోద్వేగ లోతు వస్తుంది. విద్యార్థులు చదువులో కేంద్రీకృతంగా ఉంటారు. దూర ప్రయాణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మరియు భవిష్యత్ ప్రణాళికలకు సహాయపడతాయి. డిసెంబర్ మకర రాశి వారికి ఈ సంవత్సరం యొక్క సంతృప్తికరమైన ముగింపు తీసుకొస్తుంది. కెరీర్లో చేసిన ప్రయత్నాలు పూర్తి ఫలితం ఇస్తాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందం లేదా లాభం సాధ్యమే. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం మరియు సామరస్యత కొనసాగుతుంది. ప్రేమ జీవితంలో మధురత్వం పెరుగుతుంది. విద్యార్థులు కొత్త లక్ష్యాల కోసం ప్రేరణ పొందుతారు. ప్రయాణాలు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తాయి. మనస్సుకు సమతుల్యతను కూడా ఇస్తాయి. ఈ 12 నెలల ఫలితాలను బట్టి మొత్తం మీద 2026 సంవత్సరం మకర రాశి వారికి క్రమశిక్షణ, సహనం మరియు స్థిరమైన పురోగతి యొక్క సంవత్సరంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రారంభంలో జాగ్రత్త అవసరం, కానీ మధ్యలో మరి చివరిలో కొన్ని మంచి అవకాశాలు, దృఢమైన విజయం లభిస్తుంది. కెరీర్, ఆర్థికం, కుటుంబము, ప్రేమ మరియు విద్యారంగాన్నింటిలో సమతుల్యమైన అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం మీకు బలమైన నిర్ణయాలు తీసుకున్న సామర్థ్యం మరియు దీర్ఘకాలిక విజయం దిశగా తీసుకెళ్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.